ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచర్ రోడ్, దర్శి. మా బ్రాంచ్ పొదిలి రోడ్, దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938 8574111999. D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చెందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బ్లెస్సీ, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో పిహెచ్సిలో స్టాఫ్ అందరికి ఏఎన్ఎం ఆశలు, సిహెచ్ఓఎస్, గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ, 14 సంవత్సరాల బాల బాలికలకు హెచ్పివి రాకుండా ముందు జాగ్రత్తగా టీకా గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేఖ, డాక్టర్ శ్రీనివాసులు, హెచ్ఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎస్ జానీ భాష, రత్తమ్మ, పిహెచ్సి స్టాఫ్ పాల్గొన్నారు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కారణంగానే కామన్ గా ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అనేది వ్యాప్తి చెందుతుంది. అసలు ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఏంటి మేడం, అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది? కామన్ గా ఈ క్యాన్సర్ రావడానికి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి అంటే మీకు చెప్తున్నాం కదా, టీనేజ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయండి. టీనేజ్ ప్రెగ్నెన్సీ అండ్ టీనేజ్ ఎర్లీ మ్యారేజెస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ దిస్. ఈ క్యాన్సర్ కారణం కూడా అతి చిన్న వయసులో వీళ్ళు మ్యారేజెస్ చేసుకోవడము, అతి చిన్న వయసులో సెక్షువల్ యాక్టివిటీ రావడం, చిన్న వయసులోనే గర్భధారణకి రావడము, చిన్న వయసులోనే డెలివరీలు అవ్వడము అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇప్పుడు మనం ఎవరినైనా మనం కామన్గా వాళ్ళని ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం ఈ కేసెస్ అన్నింటినీ విడివిడిగా ఈ కారణం వల్లే వస్తుంది అనేది కాకుండా ప్రతి ఒక్క 14 years నుంచి 40 years వరకు అంటే ఫర్టైల్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాలు మొదలుకొని 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక మీద నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. పోతే హెచ్పివి వ్యాక్సిన్ 2 వేరియంట్స్ ఉంటాయి. క్వాడ్రివాలెంట్ ఒక వేరియంట్ ఉంటుంది, నానోవాలెంట్ ఒక వేరియంట్ ఉంటుంది. మనకి ప్రస్తుతానికి అయితే క్వాడ్రివాలెంట్ ఇచ్చున్నారు, గార్డసిల్ 4 ఇచ్చున్నారు. ఇవన్నీ మీరు నోటితోటి చెప్పగలిగేలా ఉండాలి. మనకి 4 గార్డసిల్ 9 అవసరమైతే గార్డసిల్ 9 కూడా వేరియంట్ ఉంటుంది. గార్డసిల్ 4 వేరియంట్స్ క్వాడ్రివాలెంట్ మనకి అరౌండ్ 4 సబ్ టైప్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. హెచ్పివి 6, 8, 16, 18 వేరియంట్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు తెలుసుకోవాలి. గార్డసిల్ 9 అయితే 6, 8, 10, 11, 16, 18, 31, 32 ఈ వేరియంట్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మేడం ఈ వేరియంట్స్ ఏంటి, వీటిలో సబ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిమి వల్లే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. హై రిస్క్ వేరియంట్స్ ఏంటి అంటే చెప్పండి, మన రావచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పారు అంటే జస్ట్ డిజీనెస్ విత్ హెడేక్ కంప్లైంట్ ఉంది అనేది అయితే మనకి ఏఐసిఓజీ మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ అయితే లేదు. బట్ ఏఐసిఓజీ రూల్స్ తీసుకున్నట్లయితే డిజీనెస్ కామన్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బ్లెస్సీ, పిహెచ్సి చెందలూరు వైద్యాధికారి. ఈ వీడియో ద్వారా దర్శి మండలం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఫిబ్రవరి 28వ తారీఖున కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించగలిగే ఒక వ్యాక్సిన్ని మన ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో దర్శి మండలంకి నిన్న మనము 250 డోసులు మనకి ఇవ్వడం జరిగింది. సో రేపు పొద్దున ఈ హెచ్పివి వ్యాక్సిన్ డాక్టర్ శ్రీ గొట్టిపాటి లక్ష్మి మేడం గారి ద్వారా మనం ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని దర్శి మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుచున్నాము. హెచ్పివి వ్యాక్సిన్ మనకి 6 నెలల తర్వాత ప్రతి విహెచ్సిలోని రొటీన్ ఇమ్యునైజేషన్ తోటి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ప్రైమరీ వ్యాక్సిన్ మాత్రం ఈ 14 సంవత్సరాల పిల్లలు 14 పుట్టినరోజు జరుపుకున్న పిల్లలకు మాత్రం ఈ 250 డోసులు అందుబాటులో రేపు ఎల్లుండి ఉండడం జరుగుతుంది. కనుక
మా హెల్త్ ఆశా వర్కర్స్ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఆధార్ కార్డ్ తీసుకొచ్చినట్లయితే వారికి వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవారిలో చాలా కామన్గా వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం వ్యాక్సినేషన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. దీన్ని మనం డెఫినెట్గా ఈ వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. సో పిల్లలకి 14 నుంచి 40 వయసు ఉన్న ప్రతి ఆడవారిలో ఈ క్యాన్సర్ సాధారణంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. కనుక ఈ వయసు ఉన్న వారందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఫ్యూచర్లో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత అవగాహన కల్పించడం కొరకు కొన్ని వీడియోస్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా, దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా హెల్త్ కేర్ వర్కర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా దర్శి మండలం ప్రజలందరికీ విజ్ఞప్తి చేయించున్నాను. థ్యాంక్ యూ.